ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రతీకార దాడులు ఇజ్రాయెల్లో కొనసాగుతున్న సైరన్ల మోత. ఇరాన్ మిస్సైళ్ల ప్రయోగంతో ఇజ్రాయెల్లో సైరన్లు. ఇజ్రాయెల్లోని పలు ప్రాంతాల్లో మిసైళ్లు విధ్వంసం. మిసైళ్లను ధ్వంసం చేస్తున్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ట్రంప్ చర్చల వ్యాఖ్యలను కొట్టిపారేసిన ఇరాన్. అమెరికాతో చర్చల ప్రసక్తే లేదని ఇరాన్ చెప్పింది. చర్చల కోసం మేము ఎవరిని సంప్రదించలేదని ఇరాన్ ప్రకటించింది. ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రతీకార దాడులు. ఇజ్రాయెల్లో కొనసాగుతున్న సైరన్ల మోత కొనసాగుతోంది. ఇక ఇరాన్ మిసైళ్ల ప్రయోగంతో ఇజ్రాయెల్లో సైరన్లు మోగుతున్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్. ఎస్ గంగోత్రి, అయితే ఇజ్రాయెల్ ఇరాన్ ప్రతీకార దాడులు తీవ్ర ఉదిత పరిస్థితులు అయితే అక్కడ నెలకొంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా తాజాగా ఇరాన్ భారీ స్థాయిలో మిసైళ్లను ప్రయోగించడంతో ఇజ్రాయెల్లో కూడా అంతటా సైరన్ల మూత మోగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా ఎమర్జెన్సీ ప్రకటించినట్టుగా కూడా అక్కడి నుంచి వార్తలు అయితే వస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే దేశవ్యాప్తంగా ప్రజలను అప్రమత్తం చేస్తూ హెచ్చరికల సైరన్లను కూడా నిరంతరం వినిపిస్తున్నాయంటూ కూడా అక్కడి నుంచి వార్తలు వినిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే పలు నగరాల్లో ఇప్పటికే గగనతలాన్ని చీల్చుకుంటూ వచ్చినటువంటి మిసైళ్ల కారణంగా భారీ విధ్వంసం చోటు చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇరు దేశాల నుండి కూడా ఇటు ఇరాక్ నుండి కానీ ఇటు మొత్తంగా కూడా ఇజ్రాయెల్ నుండి కానీ అటు సంయుక్తంగా అమెరికా నుండి కానీ మిసైళ్ల వర్షం కురుస్తుంది. బాంబుల మూతలతో మొత్తంగా కూడా అక్కడ వాతావరణం అంతా కూడా భయాందోళనకు గురవుతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే కనుక అయితే ఇజ్రాయెల్ రక్షణ దళాలు తక్షణమే స్పందించి తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క సిస్టమ్ని మొత్తం కూడా కార్యాచరణలోకి దించినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే కనుక అయితే శత్రు మిసైళ్లను గాలిలోనే ధ్వంసం చేసేందుకు కూడా ఐరన్ డ్రోమ్ వ్యవస్థను విస్తృతంగా అయితే అభివృద్ధి చెందినట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి ఐరన్ డ్రోన్లను అయితే అప్పటికప్పుడే కూడా మొత్తం నాశనం చేసే దిశగా కూడా ఇజ్రాయెల్ ప్రయత్నిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే కొన్ని మిసైళ్లు లక్ష్యం ప్రాంతంగా సమీపంలో పేలినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే జనవాసాల మధ్య కానీ కొన్ని కరెక్ట్గా వాటి యొక్క స్థావరాలు ఏదైతే ఇరాక్లో ఉండేటటువంటి కొన్ని మెయిన్ స్థావరాలు ఏవైతే ఉంటాయో వాటిపైన దెబ్బతీసేందుకు ఇజ్రాయెల్ కూడా అయితే ఆ విధంగా ప్రయత్నిస్తుంది. అదేవిధంగా ఇరాన్ కూడా మొత్తంగా కూడా దానికి ధీటుగా ఇజ్రాయెల్కు ఇటు యుఎస్ఏకు ధీటుగా కూడా కొన్ని అయితే కార్యకలాపాల స్థావరాలు ఏవైతే ఉంటాయో మెయిన్గా ఆ యొక్క స్థావరాల పైన దాడులు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి దీనిగా చూసుకుంటే ఈ పరిమాణాల మధ్య అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా అయితే మొత్తంగా కూడా చూసినట్టయితే ఇటు వ్యాఖ్యలు డొనాల్డ్ ట్రంప్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే అమెరికాతో చర్చల ప్రసక్తే లేదంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. అదేవిధంగా చూసుకుంటే కనుక ఎలాంటి చర్చల కోసం తాము చోటు లేదు, ఎలాంటి చర్చలకు వచ్చేది లేదంటూ కూడా ఘాటుగా జవాబిస్తామంటూ కూడా చెప్తున్నటువంటి స్పష్టత చేస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. అయితే తమ పైన దాడులు జరిగితే తగిన విధంగా ప్రతిబంధిస్తామంటూ కూడా ఇరాన్ కూడా స్పష్టంగా చేస్తుంది. మొత్తంగా కూడా చూస్తే కనుక ఇటు అమెరికా కానీ అయితే చర్చల కొరకు వచ్చే ప్రయత్నం కూడా లేదు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. ఇటు ఇరాన్ కూడా అదేవిధంగా ఘాటుగా సమాధానం ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తల మధ్య రోజు ముదురుతుండడం చేత ఇది మొత్తంగా కూడా పశ్చిమాసియా దేశాలు కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నట్టుగా కూడా తెలుస్తున్నట్టుగా సమాచారం అయితే వస్తుంది. అంతర్జాతీయ సమాజం ఇరు దేశాలు సంయమనం పాటించాలంటూ కూడా ఐరాస కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. ఏది ఏమైనా మొత్తంగా కూడా గల్ఫ్ దేశాలన్నీ కూడా మొత్తంగా ఒక తాటికి వచ్చేసి మొత్తంగా దీనిపైన చర్చించాలని కూడా చూస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు ఇరాన్ నుండి కానీ ఇటు ఇజ్రాయెల్ నుండి కానీ ఇటు అమెరికా నుండి కానీ మొత్తంగా కూడా ఈ దాడులు కంటిన్యూగా కొనసాగుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు భయాందోళనగా మారుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా తీవ్ర భయాందోళన ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికప్పుడు సైరన్లతోని బాంబుల మూతతోని మొత్తంగా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యం మొత్తంగా చూసుకుంటే కనుక ఎటువంటి చర్చలు కూడా చేసేది లేదంటూ కూడా అమెరికా చెప్తున్నటువంటి అయితే నేపథ్యం చూసుకుంటే కనుక దాడులు చేస్తే ప్రతి దాడులు కూడా చేస్తామంటూ కూడా అమెరికా ఒక అయితే ఈక్వేషన్ కూడా అయితే పాస్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఖచ్చితంగా మేము కూడా ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం ఆపేది లేదు, ఖచ్చితంగా శత్రువులకు సరైన సమాధానం చెప్తాము. ఇప్పటికే చీఫ్ని కోల్పోయినటువంటి ఇరాన్ మొత్తంగా కూడా చూసుకుంటే కనుక ఖచ్చితంగా డ్రోన్లతోని మిసైళ్లతోని కూడా విరుచుకపడుతున్నట్టుగా తెలుస్తుంది. అమెరికా రాయబారి సంస్థలు ఎక్కడెక్కడైతే ఉంటాయో అక్కడ మొత్తంగా కూడా తీవ్ర ఆందోళనలు అయితే వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అక్కడ కూడా భద్రతలను ఏర్పాటు చేశారు. మొత్తంగా చూసుకుంటే కనుక కొన్ని మెయిన్ టార్గెట్గా ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఇటు ఇరాన్లో ఉండేటటువంటి ప్రాంతాలపైన
ఇజ్రాయెల్ కానీ అమెరికా సంయుక్తంగా దాడులను చేస్తుంది ఇప్పటికే. దానికి ప్రతి దాడులుగా ఇరాన్ కూడా అంతే విధంగా స్పందిస్తూ మొత్తంగా కూడా ఈ దాడులు చేస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి సామాన్యులు కూడా మొత్తంగా ఇప్పటికే భయాందోళనకు గురవుతున్నారు. కొన్ని విమానయాన సంస్థలు కూడా ఇప్పటికే ఈ యొక్క గల్ఫ్ దేశాలకు వెళ్ళేటటువంటి విమానాలని మొత్తంగా కూడా రద్దు చేశారు. ఆ యొక్క గగనతలంని కూడా ఇప్పటికే మూసివేశారు. కాబట్టి మొత్తంగా చూసుకుంటే కనుక ఇటు శంషాబాద్ నుండి కూడా అయితే కువైట్ కానీ దుబాయ్ కానీ వెళ్ళేటటువంటి గల్ఫ్ దేశాలకు వెళ్ళేటటువంటి అన్ని విమాన సర్వీసులను కూడా అయితే మొత్తంగా కూడా ఈ రోజు అర్ధరాత్రి వరకు మొత్తంగా కూడా బంద్ చేస్తున్నట్టు ఒక ప్రకటన కూడా వచ్చింది. ఆ తర్వాత పరిస్థితులను బట్టి ఏ విధంగా ఉంటే తర్వాత నెక్స్ట్ ప్రకటన చెప్తామంటూ కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో చూసుకుంటే కనుక ఈ యొక్క యుద్ధానికి సంబంధించి మొత్తంగా ఓవరాల్గా చూసుకుంటే కనుక రెండు దేశాలు కానీ ఇటు ఇజ్రాయెల్ కానీ ఇటు ఇరాన్ కానీ నువ్వా నీనా అన్నట్టుగా కూడా మొత్తంగా కూడా బాంబుల దాడితోని మిసైళ్లతోని విరుచుకుపడుతున్నట్టుగా కూడా ఆ సమాచారం అయితే వస్తుంది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.